హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ. ఆల్ రెసిపీస్ అండ్ సింపుల్ ఓల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ మినీ చాక్లెట్ కేక్ అండి, లేదా చాక్లెట్ కేక్ అని అనొచ్చు. మీకు నచ్చిన విధంగా దీన్ని పిలవచ్చు. కాకపోతే దీన్ని చేశాను జస్ట్ బిస్కెట్స్తోనే చేశాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్, రెండు ఇంగ్రీడియంట్స్తోనే చేశాను. చాలా బాగుంటుంది టేస్ట్లోకి. సో నేను హ్యాపీ చాకో బిస్కెట్స్, చిప్స్ బిస్కెట్స్ని తీసుకున్నాను. దీన్ని మిక్సీలో వేసేసి మంచిగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా మిల్క్ని, గోరువెచ్చని పాలైనా సరేదు, పచ్చి పాలైనా పర్లేదు, చల్లని పాలైనా పర్లేదు, అవి కొంచెం వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వేయకుండా కొద్దిగా కలుపుకుంటూ థిక్ పేస్ట్ లాగా కావాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇంకా కొంచెం పాలు పోసి బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుతూనే టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది. మనం ఎంత బాగా కలిపితే కేక్ అనేటివి అంత సాఫ్ట్గా మంచిగా వస్తాయి. సో చూసారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు దీన్ని మనము అప్పే మేకర్లో చేద్దాము. వీటికి నేను ఆయిల్ రాసాను, లేదంటే నెయ్యి, లేదంటే బటర్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ అప్పే మేకర్లో మనము కలిపి పెట్టుకున్న బిస్కెట్ మిక్చర్ని వేసేసి ఫిల్ చేయాలి. అయితే ఇది కేవలం బిస్కెట్తోనే చేస్తున్నాం కదా, మీకు టెక్స్చర్ మంచిగా కావాలి, ఇంకా కొంచెం బాగా టేస్ట్కి రావాలి అనుకుంటే ఇందులోకి డైరీ మిల్క్ పీసెస్ని పెట్టండి. నేనైతే పీనట్ బటర్ని యూజ్ చేస్తున్నాను, డార్క్ చాక్లెట్ ఫ్లేవర్. ఈ అప్పే బిస్కెట్ మిక్చర్లు వేసాం కదా, వీటి సెంటర్లో కొద్దిగా వేసి పైనుండి మళ్ళీ ఈ బిస్కెట్ మిశ్రమాన్ని కవర్ చేసేయండి. డైరీ మిల్క్ వేస్తే మంచిగా ఇవి అప్పే రెడీ అయినప్పుడు మెల్టింగ్ లాగా చాలా బాగా వస్తుంది. సో నేను చాక్లెట్ యూజ్ చేయకుండా పీనట్ ఫ్లేవర్లో చేస్తున్నాను. సో ఈ బిస్కెట్స్ తింటున్నామా అన్న ఫీలింగ్ రాకుండా చాలా బాగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసి 2 minutes అలానే వదిలేసి స్లైట్గా కొంచెం కదుపుతూ ఒక్కొక్క దాన్ని తిప్పేసుకొని వాటిని కూడా ఒక 2 minutes మీడియం ఫ్లేమ్ లేదంటే లో ఫ్లేమ్లోకి ఉడకనివ్వాలి. సో ఇలా అన్నిటినీ టర్న్ చేసుకోవాలి ఒకటేసారి. ఇలా అన్నిటినీ టర్న్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని గార్నిష్ చేసుకోవడమే. నేను ఇప్పుడు పిల్లల కోసము స్టైలిష్గా ఫ్రెష్ క్రీమ్తో సర్వ్ చేస్తున్నానండి. వీటిని హాట్గా తిన్నా, లేదా ఫ్రిడ్జ్లో పెట్టేసి కూల్డ్గా తిన్నా కానీ చాలా బాగుంటుంది టేస్ట్. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి ఓల్ సిటీ. నేను వీటిని క్రీమ్తోని గార్నిషింగ్ చేస్తున్నాను చూడండి. మా అమ్మాయి దీన్ని టేస్ట్ చేస్తానంటుంది. సో చూడండి తన ఎక్స్ప్రెషన్. చాలా బాగా నచ్చింది తనకు. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పల్లవి ఓల్ సిటీ. Direct